రామ్ కుమార్ పుష్ప గారు, జి రామ్ కుమార్, జి పుష్ప, ఖమ్మం. భర్త వయసు 32, భార్య వయసు 25 సంవత్సరాలు. మరి ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఎలాంటి కండిషన్లో అంటే పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఒవేరియన్ సిస్ట్ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. అలాగే హిస్ట్రోస్కోపీ చేశారు, మరి అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అంటే ఐయుఐలు చేయాలన్నారు. అక్కడ బయట 2 సార్లు బయట వేరు డాక్టర్ల దగ్గర ఐయుఐలు చేయించుకున్నారు, అయినా కూడా ఫలితం రాలేదు. మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఐయుఐలు లేవు, ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు చేయలేదు. 3 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా అనేది మరి మీరు చెప్పండి. అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది? ఎలా అంటే సార్, మాకు మా రిలేటివ్స్ ఉన్నారు సార్, వాళ్ళ ద్వారా తెలిసింది. ట్రై చేసినాం కానీ అది కూడా సక్సెస్ కాలేదు. కొత్తగూడెంలోనా? కొత్తగూడెం అది సక్సెస్ కాలేదు. అయిపోయినాక ఇక దాని తర్వాత మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాకు మీ రివ్యూ చెప్పారు మొత్తం. ఇలా ఉంటుంది వెళ్ళండి, బ్లైండ్కి వెళ్ళిపోండి, మీరు అక్కడికి వెళ్ళి సార్ని ఫాలో అయిపోండి, వేరే ఆప్షన్ లేదు. మేము కూడా నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే దానికంటే ముందు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మీ కాడికి వచ్చాము. ట్రై చేసి రాగానే మాకు మొత్తం పాజిటివ్ అనిపించింది. ఇవన్నీ చెప్పినవన్నీ ఫాలో అవుతూ 2 months ఇద్దరం క్రీమ్లోకి వాడాము. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కొరియర్ పెట్టించుకున్నాం. హార్మోన్ 1 monthకి హార్మోన్లు అయిపోయినాయి. మెడిసిన్ కూడా కొరియర్ పెట్టించేసుకున్నాం. ఓకే, ఒకసారి వచ్చింది మేడం. అంతే, ఒకసారి వస్తే చాలు. టెస్టులు చేయించుకునేటప్పుడు వస్తే చాలు, మిగతా టైం అంతా కొరియర్లు పెడతాము. మీరు రోజు స్కానింగ్లు కానీ బ్లడ్ టెస్ట్లు కానీ తిరిగే అవసరమే లేదని చెప్పాము. ఒకటేసారి వచ్చాము, సెకండ్ టైం కొరియర్ పెట్టించుకున్నాము. సెకండ్ టైం వాడుతుండగానే ఇట్లా పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ రోజు మాత్రం ఇక మాకు పెద్ద పండగ అన్నమాట. ఆల్రెడీ ఇట్లానే మాకు మ్యారేజ్ అయిన 2 yearsకే ప్రెగ్నెన్సీ అందింది. అప్పుడు కూడా సేమ్ అదే ఫీల్డ్లో ఉన్నాం, కానీ అప్పుడు ఎక్టోపిక్ అయింది. ట్యూబ్లో వచ్చేసి ట్యూబ్ తీస్తారు. ఎట్లా అంటే అది బ్లండర్ మిస్టేక్. ఇంకా అక్కడ మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం ఏం చెప్పారంటే గర్భంచిలోనే ఉంది, ట్యూబ్లో లేదని చెప్పారు. అలా చెప్పేసరికి అంటే మేము కూడా ఎడ్యుకేటెడే, మేము ఇక అట్లనే ఉంటే ఒకరోజు సడన్గా బ్లీడింగ్ అయ్యి ఇట్లా రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుందని చెప్పేసరికి హాస్పిటల్కి వచ్చేసరికి మేడం మళ్ళీ ఇక మాట మార్చి ఇట్లా కాదు అది ట్యూబ్లోనే ఉందని మళ్ళీ స్కానింగ్ పంపించారు. అప్పటికప్పుడు స్కానింగ్లో ట్యూబ్లో ఉంది, అర్జెంటుగా చేయాలి, లేకపోతే ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అర్జెంటుగా వెళ్ళాలి ఆపరేషన్. అప్పటికప్పుడు అదే మేడం మళ్ళీ సర్జరీ చేసి ట్యూబ్ తీసేయాల్సింది అని చెప్పింది. 1 2 ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, మీకు చేసుకోవచ్చు చెప్పింది. కాకపోతే స్టార్టింగే మాకు చెప్పుంటే ట్యూబ్ అనేది ఉండేది, కానీ దానివల్ల సింగిల్ ట్యూబ్ ఉన్నది. దాని తర్వాత అప్పటి నుంచి మాకు 2-3 years వరకు అసలు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా కానీ ఏం జరగలేదు. అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు నాకు కానీ ఆమెకు కానీ, అంతా బాగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంది అంటున్నారులే, కానీ అసలు ఇక్కడ మాకు ప్రెగ్నెన్సీ అందుకోవాలి. హిస్ట్రోస్కోపీ ఎక్కడ చేశారు? ఖమ్మంలో చేయించాం సార్. అది ఖమ్మంలో ఫస్ట్లో హిస్ట్రోస్కోపీ చేశారు. సెప్టమ్ ఉంది, అది కట్ చేయాలి. కట్ చేస్తేనే మీకు బేబీ గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది, లేకపోతే అది ప్రాబ్లం అవుతుంది. కట్ చేసుకోవాలి. హిస్ట్రోస్కోపీ చేసుకున్నాక ఐవీ చేసుకుని చెప్పారు. సరే కంపల్సరీ చేయించాలని మేము కూడా అనుకుని సరే అని అది చేయించాము. దాని తర్వాత కూడా ఇక మెడిసిన్స్ వాడాము, న్యాచురల్గా కావాలని కాలేదు సార్. మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, మీరు గమనిస్తే యుట్రస్, సెప్టేట్ యుట్రస్, ఆర్క్యుయేట్ యుట్రస్, బైకార్నియేట్ యుట్రస్ డైడల్పస్, ఇలాంటి రకరకాల సమస్యలతో గర్భసంచి అవకరాలతో వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు మనకి. మీ దగ్గర వీడియోలు వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీలు తెప్పించాం వితౌట్ సర్జరీ. అదే విత్ మెడిసిన్స్ దాన్ని కూడా బయట ఎట్లా అంటే సర్జరీ చేసినా ప్రెగ్నెన్సీ తెప్పించాలి. అప్పుడు మళ్ళీ నేను సర్జరీ లేకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించాను. ఎలాంటి సర్జరీ లేకుండా ఐవీఎఫ్ల వరకు వెళ్ళిపోయారు. ఇక అది ఏమీ లేకుండానే నేను జస్ట్ మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించాను. వాళ్ళందరూ ముందు వచ్చారు, మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత వచ్చినా ఇదే ఫలితం. 2 ఏళ్ళు ట్రై చేశారు, చేసినా రాలేదు. మరి ఎందుకని అంటారు? మా వాళ్ళేమో ఆ గర్భసంచి లోపాలతో వచ్చారు, అయినా ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ లేకుండానే ప్రెగ్నెన్సీ పొందారు. అలాగే మరి ఒవేరియన్ సిస్ట్ చాలామంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు. 1-2 నెలల్లో మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చేస్తున్నాయి, గడ్డలు వచ్చేస్తున్నాయి, సిస్టులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ అలా కాదు. మీకు కూడా నేను ఒవేరియన్ సిస్ట్కి మీరు ఆపరేషన్ చేయించుకోలేదు, నా దగ్గరికి వచ్చారు, అయినా నేను ప్రెగ్నెన్సీ తెప్పించాను ఎలాంటి ఆపరేషన్ లేకుండా. బయట ఆపరేషన్ చేయించుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ సిస్టులు వచ్చేస్తున్నాయి,
ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. సిస్ట్ ఉంటే అసలు ఆ మంత్ ఛాన్సే ఉండదు అంటారు బయట. బయట Cyst ఉంటే కుదరదు, ఈ మంత్ కుదరదు, ఈ నెల ఆపరేషన్ అయ్యి సిస్ట్ క్లియర్ అయ్యేదాకా మీకు ఛాన్స్ ఉండదు. ఒక నెల 2 నెలలు 3 నెలలు అయినా సిస్ట్ క్లియర్ అవ్వాలి. క్లియర్ అయితేనే ప్రెగ్నెన్సీకి మెడిసిన్ ఇస్తాం. క్లియర్ కాకపోతే సిస్ట్కి ఇక అవును ఇట్లా 2-3 చోట్ల నేను అబ్జర్వ్ చేస్తాను సార్. కానీ ఇక్కడ విత్ సిస్టే మనకి సెట్ అయిపోయింది అది. కాబట్టి యూట్రస్ లోపాలు ఉన్న, ఆర్క్యుయేట్ యూట్రస్ ఉన్నా, సెప్టేట్ యూట్రస్ ఉన్నా, బైకార్నేట్ యూట్రస్ ఉన్నా, యూట్రస్ డైడల్పస్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. న్యాచురల్గానే మేము ప్రూవ్ చేసాం. అలాగే సింగిల్ ట్యూబు, ఒక ట్యూబ్ ఎక్టోపిక్ వచ్చినా మళ్ళీ రెండో ట్యూబ్ అది తీసేసిన ఒక ట్యూబ్తోనే ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అయి ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఉన్నది ఒకటే ట్యూబు, ఎందుకంటే ఒక ట్యూబ్ ఎక్టోపిక్ వచ్చి తీసేశారు. రెండో ట్యూబ్ కూడా బ్లాక్ అయి ఉంటుంది. ఆ ఉన్నది ఒక ట్యూబులు బ్లాక్ అయి ఉన్న ట్యూబుల వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. మీరు మన సక్సెస్ వీడియోలు చూడొచ్చు, డైలీ చూస్తూనే ఉంటాం సార్. గోల్డ్ ఉన్నాయి ఇలాంటి. మీకు ఒక ట్యూబే ఉన్నా కూడా మీకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ అయిందా మన దగ్గరికి వచ్చాక? అవ్వలేదుగా. అంటే ఎక్టోపిక్ కూడా వెంటనే మేము స్కాన్ తీయించాం మీకు. మీరు మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే ఏం చేయమన్నాం? స్కాన్ తీయాలని చెప్పారు. చాలామంది డాక్టర్లు 3 నెలల వరకు స్కాన్ తీయకుండా కాలక్షేపం చేస్తారు. ఈ లోపల ఎక్టోపిక్ వస్తే ట్యూబ్ బద్దలైపోద్ది. మనం ఏం చేస్తాం? అలాంటిది ఏమన్నా ఉంటే ఇమీడియట్గా దానికి మందులు వాడించుకోమంటాం. ఈవెన్ లోకల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తారు మందులు. దానికి ఇంజక్షన్లు ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, దాని వెంటనే కరగడానికి ఇస్తారు. కానీ అలా లేట్ చేసుకుంటే పగిలిపోతాయి. ఇప్పుడు మీకు అదే జరిగింది ఫస్ట్ టైం. అసలు ఇప్పుడు ఈసారి మనం ఎక్టోపిక్ రాకుండా జాగ్రత్త పడ్డాం. అసలు ఎక్టోపిక్ రావడానికి కారణం ఏమిటి? క్రిములు అని గుర్తించాం. అందుకనే మళ్ళీ ఎక్టోపిక్ రాకోకుండా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో తెప్పించాం. అలాగే మీరు అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం. మీరు మాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నారు, స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకోమంటే అక్కడ స్కాన్ తీసిన డాక్టర్ గారు క్లియర్గా ఇచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో ఉంది. మీరు ఆల్రెడీ 1 నెల క్రితమే వచ్చారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని. మళ్ళీ పేటల్ పార్టు, హార్ట్ బీటు ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు ఏమి రాకుండానే ట్యూబులు బద్దలైపోయినాయి. కాబట్టి మీకు కూడా నమ్మకం చిక్కాలి. కాబట్టి మన మందులు పనిచేసినాయి. అప్పుడులా కాదు, ఇప్పుడు అంతా న్యాచురల్గా జరగబోతుందని తెలియాలి. కాబట్టి 1 మంత్ ఆగి ఆ పేటల్ పార్టు, హార్ట్ బీటు అన్నీ వచ్చాకే రమ్మని చెప్పాం. ఓకే, అది. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి. సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ పేటస్ విత్ 7 weeks 2 days అని చెప్పి ఇచ్చారు. డెలివరీ డేట్ కూడా ఆగస్టు 2026, 27 ఆగస్టు 2026. ఈ జనవరి 10న చేసిన స్కానింగ్లో ఈ డేట్ కూడా ఇచ్చేశారు. కాబట్టి పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయినా, చాలామంది 5 ఏళ్ళు అయితే చాలు, ఆల్మోస్ట్ 32 ఏళ్ళు వచ్చినాయి. 30 దాటిందంటే IVF అంటున్నారు. కుదిరితే డోనారే. చాలా చోట్ల అలా జరుగుతుంది. అలాగే పెళ్ళి 5 ఏళ్ళు అయినా, అట్లాగే ఒవేరియన్ సిస్ట్ ఉంటే ఆపరేషను. వాళ్ళు చేసే వరకు వాళ్ళు నిద్రపోవట్లేదు, చేయించుకునే వరకు మిమ్మల్ని నిద్రపోనేవారు. అలాంటి ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, ఇంతకుముందు హిస్ట్రోస్కోపీలు ఫెయిల్ అయినా, 2 IUIలు ఫెయిల్ అయినా, ఒకసారి ఎక్టోపిక్ వచ్చి ఒక ట్యూబ్ మొత్తం పోయినా, ఒక ట్యూబే మిగిలిన ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. అది కూడా 3 నెలలు, అది కూడా ఇంగ్లీష్ మందులతో. అవన్నీ నేను తయారు చేసినవి కాదు, భారతదేశంలో ఉన్న మందులే. మీ ఊర్లో ఉంటాయి, పక్క ఊర్లో ఉంటాయి, అమెరికాలో ఉంటాయి, ఆఫ్రికాలో కూడా ఉంటాయి. కానీ ఈ పిల్లలు డాక్టర్లు ఎవరు, అది కాదు విశేషం. అవును సార్. అవి వాళ్ళు ఇస్తే మీకు ఎప్పుడో ఇది అయ్యారు. ఇన్ఫెక్షన్ తప్ప మిగతా అన్నిటికీ ఇస్తారు సార్. అవును, ఇన్ఫెక్షన్కి ఇయ్యరు. ఫస్ట్ 2 నెలలు మీరు మీ ఆవిడ ఇద్దరు సేమ్ మందులు వాడారు. సేమ్ వాడారు. ఎక్కడన్నా వాడించారు అట్లా? ఎక్కడ లేదు సార్, అది ఎక్కడ వాడించలేదు. సిస్టమ్ ఆవిడికి కదా అని చెప్పేసి ఆవిడకి ఆపరేషన్ చేసేస్తున్నారు. అలాగే ట్యూబ్లు ఎక్టోపిక్ కాబట్టి ఆవిడ మీదపై మందులు ఓకే కుమ్మరిస్తారు. ఆవిడకే ఆపరేషన్లు, 2 ఆపరేషన్లు అయినాయి ఇప్పుడు ఆవిడకి. ఎక్టోపిక్ అది ఓపెన్ సర్జరీ అయింది సార్. ఎక్టోపిక్ అని ఒకసారి కోసేసారు, హిస్ట్రోస్కోప్ అని ఒక సరదాగా ఒకసారి లోపలికి వెళ్ళి టైం పాస్కి చూసొద్దాము, ఒకసారి లోపల ఎలా ఉందో సిచ్యువేషన్ అని వెళ్ళి చూసి వచ్చారు. ఏమీ చూడలేమా. ఇది క్రిములు రక్త పరీక్ష ద్వారా, యూరిన్ పరీక్ష ద్వారా తెలిసిపోద్ది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ద్వారా కనిపెట్టి ఆ క్రిములకే ఆవిడతో పాటు మీకు కూడా 2 నెలలు మందులు పెట్టి మీ ఒంట్లో నుంచి క్రిములు తొలగించాను. ఆటోమేటిక్గా మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చింది. అది కూడా గర్భసంచి ట్యూబుల్లో ఇరుక్కోవాలి. గెడ్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా మేడం అక్కడ రాశారు ఒవేరియన్ సిస్ట్ ఉంది అని రాశారు. కానీ సిస్ట్ ఉన్న, గెడ్ ఉన్న, బిడ్డ వచ్చేసింది. ఇదే లాస్ట్ టైం స్కాన్ ఇది. ఇది లాస్ట్ టైం స్కాను. ఈ పేపరు ఇది కొంచెం ఫోకస్ చేయగలుగుతారా? అప్పుడు మనం వైబుల్ ప్రెగ్నెన్సీ అని ఉంది, జస్ట్ వైబుల్ ప్రెగ్నెన్సీ.
ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ వైబిలిటీ అని పెట్టి వాళ్ళు అప్పుడు ఫస్ట్ టైం స్కాన్ ఇచ్చారు. బీటా ఎస్సీజీ 7,752 ఇచ్చారు. 5 దాటితే ప్రెగ్నెన్సీ అప్పుడు. సో కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ 25 డిసెంబర్ 2025 క్రిస్మస్ రోజు చేశారు మీరు అది. సో ఆ రోజు 7,752 వచ్చింది. అంటే కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అని మాకు టెలికాలర్ ద్వారా మాకు ఇన్ఫార్మ్ చేస్తే చెప్పాము మేము. అలాగే అక్కడ దగ్గరలో స్కాన్ తీయించుకోమంటే ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ అని ఇచ్చారు. వాళ్ళు ఎర్లీగా ఉంది ప్రెగ్నెన్సీ, ఓన్లీ శాకే ఉంది అని ఇచ్చారు. కాకపోతే రైట్ ఒవేరియన్ సిస్ట్ ఉందని అప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు కూడా సిస్ట్ ఉందనే ఇచ్చారు. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏది ఈ స్కాన్లో లేదే, ఈ స్కాన్లో లేదు. అప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో గెడ్డ ఉన్నా కూడా బిడ్డను రప్పించాం. వన్స్ బిడ్డ వస్తే గెడ్డ అణిగిపోద్ది అని చెప్పాను. ఇది దీంట్లో లేదు. నేను ఇచ్చిన మెడిసిన్కి అది కూడా ఇదైపోయింది. నేనేం చేశాను, ఆ మందులు ఇచ్చి బిడ్డని నిలబెట్టడానికి మందులు ఇవ్వాలి. ఏ క్రిములు అయితే ఉన్నాయో ఈ బిడ్డని కూడా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ 3 months అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాయి. వాటి నుంచి మనం ఆ క్రిముల గురించి అక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు కాబట్టి నేను మందులు ఇస్తాను, ఆ మందులు వాడుకొని బిడ్డని కాపాడుకోండి అని చెప్పాం. అలాగే ఇప్పుడు మనం ఆ మందులు ఇచ్చాం. 1 నెల వాడారు, మీరు వాడుకున్నారు, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు తీసిన స్కానింగ్లో ఆ గడ్డ కూడా కరిగింది, ప్లస్ బిడ్డ కూడా పెరిగింది. పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. హార్ట్ బీట్ 165 beats per minute. పీటల్ పార్ట్ ఉంది. పీటల్ పార్ట్ ఎంత 7 weeks 2 days తూగుతుంది. చక్కగా 7 weeks 2 days అని వచ్చింది. అప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు 7 weeks 2 daysకి వచ్చింది. అట్లా హార్ట్ బీటు 165 beats per minute. ఈడీడీ డెలివరీ డేటు 27 ఆగస్టు 2026 అది. సో ఇట్లా మనం ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులతో, ఇంగ్లీష్ మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని మీకు కూడా ప్రూవ్ అయింది కదా. 15,800 మందికి పైగా దంపతులకి మనం తిప్పించాం ప్రెగ్నెన్సీ. అందుకే ప్రభుత్వం కూడా మనకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, మన విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, నేను పుట్టిన దివిసీమ అవనిగడ్డ మా మండలి బుద్ధప్రసాద్ గారు, వీరందరూ కలిసి నాకు పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. అర్థమైందా? 2025 మే 30న, మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు, అదే మే 28 నా పుట్టినరోజు కూడా. అలాగే అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చారు, మదర్ థెరీసా అవార్డు ఇచ్చారు. అబ్దుల్ కలాము, మదర్ థెరీసా ఎలాంటి వాళ్ళు, మరి అలాంటి అవార్డు నాకు వచ్చింది. ప్రతిరోజు మన హాస్పిటల్కి వచ్చే కొత్త పేషెంట్లు అందరికీ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని, ఇది ఎక్కడుంటుంది, భోజనాలు పెడతాం మనం. మేము తిన్నాం సార్ ఆ రోజు, భోజనాలు పెడతాం మనం. కొత్త ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారని భోజనాలు కూడా పెడుతున్నాం ఉచితంగా. ఎక్కడన్నా దొరికిద్ది అది నీకు, దేవాలయాల్లో తప్ప ఎక్కడ నీకు ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనాలు పెట్టరు. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వరు. మంచినీళ్ళు కావాలన్నా వాటర్ బాటిల్ కొనుక్కోమంట. అలా ఉంటుంది. మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే భగవంతుడు నీ వెనకాల ఉంటే తప్ప నన్ను నువ్వు చూడలేవు. ఒకవేళ భగవంతుడు దయ నీ మీద కలిగితే, నీ బాధ చూడలేక, నీ కన్నీళ్లు చూడలేక, భగవంతుడు నీకు దారి చూపించాలంటే ఆయన ఏం చేస్తాడు, ఒక స్నేహితుడు ద్వారానో, బంధువుల ద్వారానో, లేదా వీడియో ద్వారానో, యూట్యూబ్లో వీడియో ద్వారానో, ఏదో ఒక రూపంలో నీకు నా గురించి తెలిసేదటి చేస్తాడు. ఇవన్నీ లాభం లేదు, ఆయన న్యాచురల్ అంటున్నాడు కదా, చూద్దామని చెప్పి ఒక్కసారి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని మన దగ్గరికి వచ్చారు. వచ్చి టెస్టులు చేయించుకున్నారు, మందులు కొరియర్లు పెట్టించుకున్నారు, వాడుతూ ఉన్నారు. 3 నెలలు అయిపోయింది ప్రెగ్నెన్సీ న్యాచురల్. అయిపోయినా రైట్. ఆల్ ది బెస్ట్ అండి. ఇలాగే ఆ భగవంతుని నమ్మి ఉండండి గట్టిగా. మీకు ఎలాగైతే వచ్చి ఆయన హెల్ప్ చేశాడో అలాగే ఇప్పుడు బిడ్డ వెనకాల కూడా తోడుగా నిలబడి మీ బిడ్డని మీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తాడు. మిమ్మల్ని పితృదేవుడిగా, మీ ఆవిడ్ని మాతృదేవతగా మారుస్తాడు. ఒక వీడియో ద్వారా మీరు లాభం పొందారు కాబట్టి అదే వీడియో ద్వారా మిగతా వాళ్ళు కూడా లాభం పొందాలనే మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. మీరు చేసిన పుణ్యం మీ బిడ్డకి రక్షణగా ఉపయోగపడింది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి అక్కరకు వస్తుంది అంటారు. ఇదే జరగబోతుంది ఇక. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. రైట్.